హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దోసకాయ కూర ఎప్పుడు ఒకేలా కాకుండా దోసకాయని మనం ఒకసారి పచ్చడి చేస్తాం, పప్పులో వేస్తాం, ఇంకా నార్మల్గా టమాటా వేసి వండుతాము. దోసకాయ టమాటా ఈసారి ఆ విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఎగ్స్ వేసి చేస్తున్నాము. ఎలా ఉంటుందో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. ఎగ్స్ నీట్గా కడిగి పెట్టుకుందాము. ఇంకా అన్నీ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. పోపు గింజలు అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు ఉంటే. తర్వాత పోపు గింజలు వేగాక అందులో ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ వేగాక కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేద్దాం. తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాం. అవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. పసుపు ఇవన్నీ మంచిగా ఒకసారి ఈ విధంగా కలిసేలాగా కలుపుకుందాం. ఆనియన్స్ అయితే ఆయిల్లో వేగాక మనం అందులో కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను అయితే వేసుకుందాం. ఈ దోసకాయ ముక్కల్లో గింజలు ఇష్టం లేని వాళ్ళు తీసుకోవచ్చు. ఎక్కువగా ఉంటే గింజలు కొంచెం అయితే తీసేస్తేనే బాగుంటుంది. ఇవి ఎక్కువగా ఉన్నా కూడా మనకు అరగవు. గింజలు తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది, తొందరగా డైజెస్ట్ అవ్వవు. సో అందుకని తీసేయడమే బెటర్. ఈ విధంగా ఒకసారి మనం ఈ దోసకాయ అన్నిటిని ముక్కలు వేసాక కలుపుకుందాం. తర్వాత మూత పెట్టుకొని అయితే ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ముక్కలు కొంచెం ఉడికిపోయాయి. చూడండి, ఇవన్నీ ఆయిల్లో కొద్దిగా దోసకాయ కూడా ఫ్రై అయిన తర్వాత అందులో మనం టమాటా ముక్కలను అయితే వేసుకుందాం. తర్వాత అయితే మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే టమాటా ఉడికే వరకు ఉడికించుకుందాం. టమాటా అయితే ఉడికిపోయింది ఆఫ్టర్ 2 మినిట్స్. చూడండి, తర్వాత మనం ఈ విధంగా ఒక 1.5 స్పూన్ కారం అయితే వేసుకుందాం. ఆ తర్వాత సాల్ట్ కూడా వేసుకుందాం. ఇంకా మీ దోసకాయల క్వాంటిటీని బట్టి ఎంత కారం పడుతుందో వేసుకోండి. ఈ విధంగా కారం, ఉప్పు వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. కలిపి ఈ విధంగా ఒక 1 మినిట్ అయితే ఉడికించుకోవాలి. తర్వాత మనకు గ్రేవీ రావాలి అనుకుంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. లైట్గా వేసుకోవాలి వాటర్, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. కొంచెం ఎగ్ వేస్తున్నాం కాబట్టి ఇందులో బాయిల్ అవ్వాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ వాటర్ వేసినాక ఒక 1 మినిట్ ఉంచిన తర్వాత మనం ఇప్పుడు ఎగ్స్ అయితే ఇందులో వేసేద్దాం. చూడండి, ఈ విధంగా మనం వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 1 మినిట్ ఆగిన తర్వాత ఎగ్ మాత్రం మనం ఇందులో కొట్టి వేసుకోవాలి. ఈ విధంగా 2 ఎగ్స్ని అయితే మనం ఈ దోసకాయల్లో వేసుకుందాం. కారం వేసిన తర్వాతనే ఈ ఎగ్స్ని మాత్రం కొట్టేయాలి. ముందు మాత్రం కొట్టేయకూడదు, ఎగ్స్ వేయకూడదు. అసలు బాగుండదు, కర్రీ టేస్టే మారిపోతుంది. మనం దోసకాయ కర్రీ మొత్తం అయిపోయిన తర్వాతనే ఈ ఎగ్ అయితే వేస్తే చాలా బాగుంటుంది. ఎగ్స్ వేసాక మనమైతే ఇప్పుడే కలపకూడదు. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకుందాం మనం. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అయితే చూస్తే ఎగ్స్ మాత్రం ఇలా ఉడికిపోతున్నాయి. ఎగ్స్ కొంచెం ఉడికితేనే మనము స్పూన్ పెట్టి కలపాలి, లేదంటే మొత్తం వేరేలాగా చితికిపోతుంది. ఎగ్ మొత్తం అందులో వేరేలాగా కర్రీ మొత్తం బాగుండదు. సో అందుకని ఎగ్ ఉడికిన తర్వాతనే కలపాలి మనము. చూడండి, ఈ విధంగా ఎగ్ ఉడికింది అనుకుంటేనే కలుపుతున్నాము. ఎగ్ ఉడికినాక మనం ఒకసారి ఇలా కలిపినాక మనం ధనియాల పొడి అయితే వేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి, ఇంకా ఆ తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుందాం. గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ దోసకాయ కర్రీ. ఓన్లీ దోసకాయ అయితే మనం వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎగ్ వేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్గా వేస్తేనే బాగుంటుంది. ఈ విధంగా ఒక 1 మినిట్ అయితే ఉడికించుకుందాం మూత పెట్టి. తర్వాత మన కూర మొత్తం అయిపోయింది, ఉడికింది అన్నప్పుడు ఫైనల్లీ ఇంకా కొత్తిమీర అయితే వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాం. మనమైతే ఇలా మూత పెట్టి ఒక 1 మినిట్ ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, కర్రీ మాత్రం ఉడికిపోయింది. నేను స్టవ్ మాత్రం ఆఫ్ చేసేసాను. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ కర్రీ ఎలా ఉందో చేసి కామెంట్ చేయండి.